మన ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అండ్ అలాగే మన శివశంకర వరప్రసాద్ గారి గురించి మాట్లాడదాం. సో గట్టిగా మాట్లాడాల్సిందే. సో ఎందుకంటే ఆయన శివశంకర వరప్రసాద్ గారి గురించి గట్టిగా మాట్లాడాల్సిందే. నాకు అసలు మాట్లాడాలి. ఆయన చాలా ఎక్కువ చేశారు చిరంజీవి గారు. నాకు అర్థం కాలేదు అసలు ఎందుకు అలా చేశారో, ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో. ఆ నీల్ రావుపూడి గారు ఏందో, ఆ భీమ్ సిసిరోలియో ఏందో, మళ్ళీ ఇలా తగ్గట్టుగా మళ్ళీ ఆ వెంకీ గారు ఏంటో ఎందుకు ఇంత ఓవర్ చేస్తున్నారో అర్థం కావట్లేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఎక్కువ చేశారు. అదేంటో డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో మన శివశంకర వరప్రసాద్ సో రిలీజ్ అయిందనమాట. ప్రీమియర్ షోస్ అయిపోయినాయి. ఇప్పుడే చూసి వచ్చి మాట్లాడుతున్నాను అనమాట. ఎంత ఎక్కువ చేశారంటే సంక్రాంతికి ది పర్ఫెక్ట్ సినిమారా అనేలా అంతలా ఎక్కువ చేశారనమాట. సో నాకైతే బాగుంది సినిమా, నాకు చాలా బాగా నచ్చింది. సో ఎంత ఎక్కువ చేశారు, అసలు ఏం చేశారు ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుంటూ వెళ్దాం. సో స్టోరీ పరంగా మాట్లాడితే రెగ్యులర్ ఫార్మేటే. అనిల్ రావుపూడి గారి ఆ ఫార్మేటు, ఆ థీమ్ అనేది మీకు తెలిసిందే. ఆయన స్టోరీ ప్రజెంటేషన్, ఆయన ఏ కంటెంట్లు తీస్తాడు ఏంటి అనేది ఓవరాల్గా ఆడియన్స్కి ఒక క్యాలిక్యులేషన్ ఉంది. ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో పక్కా ఎంటర్టైన్మెంట్ వేరే చేస్తాడని చెప్పి క్లియర్ కట్గా తెలుసు. సో ఈసారి కూడా అదే ఫార్మేట్, బట్ ఒక డిఫరెంట్ స్టైల్లో. అది ఏంటి అంటే, సో స్టోరీ ఏంటంటే ఒక మొగుడు పిల్లలు, ఆల్రెడీ మన ట్రైలర్లో తెలిసిపోయిన విషయమే. మొగుడు పిల్లల మధ్యన సమ్ ఇగో అండర్స్టాండింగో మిస్అండర్స్టాండింగో వచ్చి వాళ్ళు విడిపోయినప్పుడు వాళ్ళు తిరిగి ఎలా కలుస్తారు, అది ఒక చిన్నపిల్లల ఎమోషన్ త్రూ కనెక్టివిటీ పెంచి ఫైనల్గా ఎలా వాళ్ళిద్దరూ మళ్ళీ కలుస్తారు, ఏకమవుతారు అనేది కాన్సెప్ట్ అనమాట. సో ఈ కాన్సెప్ట్ని చాలా అందంగా, అంటే ఎలా అనిపిస్తుంది అంటే, కొన్ని సీన్లు చూస్తున్నప్పుడు, అంటే మనం కొన్ని కామెడీ సినిమాలు చూసినప్పుడు ఏమైపోద్ది అంటే, ప్రతి సిచ్యువేషన్ని కామెడీగానే హ్యాండిల్ చేస్తారు. ప్రతి సిచ్యువేషన్ని కామెడీగానే హ్యాండిల్ చేస్తారు. ఆ కామెడీ ఎలా అనిపిస్తుంది అంటే, ఏంట్రా ఇది చెత్త కామెడీ, అసలు ఈ సిచ్యువేషన్లో ఈ సందర్భంలో కామెడీ అవసరమా, అసలు సందర్భం ఏంటి, కామెడీ ఏంటి అనేలా ఉంటుంది. బట్ దీంట్లో అది లేదు. ఆ కామెడీ వస్తుంటే ఆ కామెడీతో పాటు ఆ ఎమోషన్ ట్రాక్ ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా, ఎమోషన్ ట్రాక్ ఎక్కడ కూడా మిస్లీడ్ అవ్వకుండా, ఆ ఎమోషన్ అవ్వచ్చు, ఆ ప్రేమ అవ్వచ్చు, ఆ రెస్పాన్సిబిలిటీ అవ్వచ్చు, అది ఎక్కడ కూడా మిస్లీడ్ అవ్వకుండా చాలా ప్రాపర్గా తీసుకొచ్చారు అనిల్ రావుపూడి గారు. సో మాట్లాడుకుందాం. స్టోరీ ఇదనమాట. చెప్పాను కదా, స్టోరీ వైఫ్ అండ్ హస్బెండ్ విడిపోతే హస్బెండ్ వైఫ్తో కలవడానికి ఏ విధమైన ప్రయత్నాలు చేస్తాడు, తన ప్రొఫెషన్ని ఉపయోగించుకుని ఏ విధంగా ముందుకెళ్తాడు, అండ్ చిన్నపిల్లల ఎమోషన్తో ఏ విధంగా కనెక్ట్ అవుతాడు అనేది ప్యూర్ కాన్సెప్ట్. అది ఎలా జరిగింది అనేది మనం థియేటర్లో చూడాల్సిందే కంపల్సరీగా. సో మ్యూజిక్ భీమ్ సిసిరోలియో గారిది మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. మీసాల పిల్ల దగ్గర నుంచి కానీ, సో హుక్ స్టెప్ దగ్గర నుంచి కానీ అన్ని సాంగ్స్ ఫస్ట్ వచ్చే మన మీసాల పిల్ల తర్వాత వస్తుంది. ఫస్ట్ వచ్చే సాంగ్ ఒకటి ఉంది కదా, ప్రసాద్ సాంగ్. సో అది ఫస్ట్. ఇట్లా సాంగ్స్ అన్నీ కూడా ది బెస్ట్ అనిపించినాయి. సాంగ్స్ కానీ బీజిఎం కానీ, కొన్ని ఫైట్ సీక్వెన్స్ దగ్గర బీజిఎం అయితే ఆ సీక్వెన్స్ని హై లేపే క్యాపబిలిటీ ఉన్న బీజిఎం ఇచ్చారు భీమ్స్ గారు. సో అబ్సల్యూట్లీ ఆయన ప్రూవ్డ్ పర్సన్. సో ఇంకా స్టార్లతో పనిచేసినప్పుడు ఇంకా మైండ్ ఓల్డ్ దగ్గర పెట్టుకుని పనిచేస్తారు, అది మనకు తెలిసిందే. సో ది బెస్ట్ ఇచ్చారు భీమ్స్ గారు, ది బెస్ట్ ఇచ్చారు ఉన్న దాంట్లో. నెక్స్ట్ నయనతార గారి ఆ యాక్టింగ్ గురించి కానీ, ఆవిడ పర్ఫార్మెన్స్ గురించి కానీ మీకు తెలియదే కాదు. ఆవిడ అల్టిమేట్ పర్ఫార్మెన్స్, సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందనమాట. ఎక్కడ కూడా ఓవర్ చేయకుండా, ఎక్కడ కూడా ఏంట్రా ఈ పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు అనిపించకుండా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ చేసింది, ది బెస్ట్ ఇచ్చిందనమాట ఆవిడ కూడా. సో ఎడిటింగ్, డిఏ, వాట్ ఎవర్ టెక్నికల్గా
డిఫరెంట్‌గా అనిపించింది. కొరియోగ్రఫీ కూడా ప్రతి సాంగ్ కొరియోగ్రఫీ కూడా అదిరిపోయేలా ఉంది. కొరియోగ్రఫీ కూడా. సో, ఇదనమాట. ఇందులో చిరంజీవి గారి గురించొస్తే ఇందాక చెప్పాను గదా! ఓవర్ చేశారని చెప్పేసి. చాలా ఓవర్ చేశారు. ఆ ఓవర్ ఎంతంటే సినిమాకి వన్ మ్యాన్ షో లాగా. సినిమాకి వన్ మ్యాన్ షో అనేలాగా ఓవర్ చేశారు. అంతలాగా ఆయన ఆయన ఎఫర్ట్స్ పెట్టారు. వింటేజ్ చిరంజీవి గారిని మళ్ళీ రప్పించారు. ఆ కామెడీ గాని అస్సలు ఒరిజినల్ కామెడీ చిరంజీవి గారిలో మిస్ అయిన కామెడీ ఖచ్చితంగా ఈ పండక్కి ఈ సినిమాలోనే చూస్తారు మీరు. డెఫినెట్లీ పక్కాగా చూస్తారు. కొన్ని కొన్ని పడిపోతున్నాయేమో అనుకున్న సీన్‌లని ఆయన భుజాల మీద వేసుకొని లేపగలిగేంత ఎఫర్ట్స్ పెట్టారు మన చిరంజీవి గారు దీంట్లో. సో, ది బెస్ట్ చేశారు. సో, ది బెస్ట్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు. అసల ఫస్ట్ సాంగ్ అయితే 'ఓ ప్రసాదు' అనే సాంగు ఎలా ఉంటదంటే బ్యాక్‌గ్రౌండ్ డాన్సర్లుంటారు. బట్ సాంగ్ మొత్తం డాన్స్ చేయరు. వాళ్ళేదో ఒక చరణం దగ్గర అలా డాన్స్ చేసేసి కనిపించేసి ఎళ్ళిపోతారు. సో, తర్వాత నుంచి వీళ్ళిద్దరే హీరో, హీరోయిన్నే చిరంజీవి గారు, నయనతార గారు. ఈ నయనతార గారు లేడీ కాబట్టి అంత డాన్స్ పర్ఫార్మెన్స్ ఉండదు. ఎందుకంటే మనోడు ఎక్కువ ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి చిరంజీవి గారు. చిరంజీవి గారు ఎట్లా ఉంటదంటే ఆ వయసులో ఆయన ఒక ఇప్పుడు 'రామ్ చరణ్' గారు ఇస్తే మనం ఎలా చూస్తామో ఆ వయసులో ఆయన ఆ స్టెప్ కంపోజింగ్ అనేది కావచ్చు, బ్యాక్‌గ్రౌండ్ ఇప్పుడు మనం బ్యాక్‌గ్రౌండ్‌కి 20, 30 మంది ఇప్పుడు హుక్ స్టెప్ డాన్స్ సాంగ్ ఉంది. లేకపోతే 'బాసు వెంకీ మాసు' అని చెప్పేసి మన సాంగ్ ఉంది. ఈ సాంగ్‌లో బ్యాక్‌గ్రౌండ్ చూడండి ఎంతమంది ఉంటారో దాదాపు 40, 50 మంది, 100 మంది దాకా ఉంటారు డాన్సర్లు. సో, అప్పుడేమైపోద్దంటే ఆ ప్యాటర్న్, ఆ ఫ్లో కనిపిస్తది ఆ ప్రెజెంటేషన్ స్క్రీన్‌లో. సో, అంత ఒకవేళ ఈళ్ళు కొంచెం కొద్దో గొప్పో మేనేజ్ చేయగలిగినా సరిపోద్ది ఒకవేళ. కానీ సోలోగా ఏస్తున్నప్పుడు ఓన్లీ సోలోగా అంటే హీరో, హీరోయిన్ మాత్రమే ఏస్తున్నప్పుడు మనం ఎవరిని చూస్తాం? ఓన్లీ హీరో, హీరోయిన్ చూస్తాం. ఎందుకంటే బ్యాక్‌గ్రౌండ్ డాన్సర్లు ఉండరు కాబట్టి. సో, అలాంటి సిట్యుయేషన్‌లో ది బెస్ట్ టాస్క్ అది చిరంజీవి గారికి. సో, ఆయన ఎంత పర్ఫార్మ్ చేస్తే అంత పర్ఫార్మెన్స్ బయటకొస్తది. సో, ఈ వయసులో కూడా ఆ సాంగ్ ది బెస్ట్ ఇచ్చాడు. ఆ డాన్స్‌లో గాని, ఆ స్టైల్‌లో గాని, ఆ స్వాగ్‌లో గాని ఫస్ట్ సాంగు 'ప్రసాద్' అనే సాంగు ది బెస్ట్ ఇచ్చారు. ఆయన ఒక టాస్కే అలా ఆయనకి. సో, అట్లా అనమాట. సో, ఆయన కామెడీ విషయంలో అసలు వన్ మ్యాన్ షో అబ్బా! వన్ మ్యాన్ షో. మనశంకర వరప్రసాద్ గారిది, చిరంజీవి గారిది దాంట్లో వన్ మ్యాన్ షో. సో, తన భుజాల మీద తన కామెడీ ఫ్లేవర్‌తో వింటేజ్ చిరంజీవి గారిని కమ్‌బ్యాక్ తీసుకొచ్చారు. అసలు ఏం చేశారు? ఇది కదా చిరంజీవి గారు. ఇది కదా మాకు కావాల్సిన చిరంజీవి గారు అనిపించేలాగా చేశారు. అది హోల్ క్రెడిట్ మొత్తం అనిల్ రావిపూడి గారిదే. ఎందుకంటే ప్రతి డైరెక్టర్ వాడతారు. ప్రతి డైరెక్టర్ బాలయ్యతో సినిమా చేస్తారు, ప్రభాస్‌తో సినిమా చేస్తారు, పవన్ కళ్యాణ్‌ది చేస్తారు, మహేష్ బాబుది చేస్తారు, చిరంజీవి గారిది చేస్తారు, ఎన్టీఆర్ అందరిది చేస్తారు. కానీ ఆ క్యారెక్టర్‌ని, ఆ హీరోని, ఆ పర్సన్‌ని, ఆ పర్సనాలిటీని, ఆ పర్సనాలిటీలో ఉన్న యాక్టింగ్ స్కిల్స్‌ని ఏదైతే ఉందో దాన్ని రాబట్టుకున్నవాడే మగాడు. వాడే అనిల్ రావిపూడి. సో, పక్కాగా క్లారిటీగా అర్థమైపోయింది ఈ సినిమాలో. చిరంజీవి గారిలో ఏదైతే హ్యూమర్ ఉందో, చిరంజీవి గారిలో ఏదైతే ఫన్ ఎలిమెంట్ ఉందో, ఏదైతే టైమింగ్ ఉందో తీసుకురాగలిగారు. పక్కాగా 100కి 100% తీసుకురాగలిగారు. సో, డోకా లేదు. చిరంజీవి గారు డ్యాన్స్ పరంగా అవ్వచ్చు, కామెడీ పరంగా అవ్వచ్చు అండ్ ఆయన వింటేజ్ స్వాగ్ కమ్‌బ్యాక్ పరంగా అవ్వచ్చు. వాటెవర్ 100కి మాక్సిమం పక్కాగా 100కి అబోనే ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేశారు. సో, సంక్రాంతికి ఇది పక్కా ఎంటర్‌టైనర్. పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మనశంకర వరప్రసాద్ గారు. సో, ఇదంతా. అయితే సంక్రాంతికి వస్తున్నాంలో బుల్‌రాజు ఉన్నాడు కదా! ఆ బుల్‌రాజుని దీంట్లో పెట్టారనమాట. సో, దీంట్లో పెడితే బుల్‌రాజు ఎపిసోడ్ ఉంటది. అస్సల ఎపిసోడ్ హైలైట్ అనమాట. ఒక్కటే ఎపిసోడ్ ఉంటది బుల్‌రాజుది. అంటే మన సంక్రాంతికి వస్తున్నాంలో టైప్ ఆఫ్‌లో త్రూ ఔట్ లేదనమాట. ఓన్లీ ఒకటే ఎపిసోడ్ ఉంది. ఎపిసోడ్ ఉంటది బుల్‌రాజు గాడి ఎపిసోడు. అబ్బబ్బబ్బా! పొట్ట చెక్కలే. ఆడన్నంత సేపు కాసేపు అలా గిర్రని తిప్పేసాడు. సో, అట్లా. మిగతా కమెడియన్‌లు, మిగతా యాక్టర్లు సో, వాటెవర్ వాళ్ళకి చేయగలిసేంత పర్ఫార్మెన్స్ చేశారు. వాళ్ళ నుంచి కూడా తీసుకున్నాడు. చేయడం మ్యాటర్ కాదు. తీసుకున్నాడు అనిల్ రావిపూడి గారు. సో, అబ్సల్యూట్‌లీ ఇవన్నీ ఒక ఎత్తైతే మన వెంకీ మామ ఎంట్రీ ఉంటది మామ నెక్స్ట్ లెవెల్. అసలు వెంకీ మామ ఎంట్రీ ఇవన్నీ పక్కన పెడితే అసలు పర్ఫార్మెన్స్ గురించి పక్కన పెడితే ఆయన లుకింగ్ ఉంది, ఆయన స్టైలు, ఆయన స్వాగు, ఆయన హెయిర్ స్టైల్ దగ్గర నుంచి షూ దగ్గర దాకా
కాస్ట్యూమ్ డిజైనింగ్ దగ్గర నుంచి, స్టైల్ డిజైనింగ్ దగ్గర నుంచి, ఆ స్టైలిష్ ఎవరైతే మరి ఎవరో తెలీదు. అస్సల అది కదా మనకు కావాల్సింది అనిపించింది. ది బెస్ట్ లుక్ అనమాట. అందులో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సినిమా మొత్తం 70% చిరంజీవి గారు లేపారనుకుంటే మిగతా 30% వెంకీ మామ. వెంకీ మామ అలా వచ్చి లేపేశాడు. వెంకీ మామది ఉండేది మొత్తం టోటల్గా 20 మినిట్స్ అనమాట. 20 మినిట్స్ ఉంటుంది సినిమా మొత్తం మీద. అస్సలు లేపి పడేశాడు అంతే. వచ్చాడు వేసాడు అన్నట్టుగా. ఆ కామెడీ కానీ, ఇద్దరు స్టార్ హీరోలు కామెడీలో పోటీ పడితే ఎలా ఉంటుందో ఒక్కసారి చూస్తే స్క్రీన్ మీద అసలు కన్నులు పండగే. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే కన్నులు పండగే. సో ఇద్దరు స్టార్లు కామెడీ చేస్తున్నప్పుడు మామూలు విషయం కాదు. అండ్ సాంగ్లో కూడా ఆ హుక్ స్టెప్ సాంగ్ విషయంలో, ఆ మాస్ సాంగ్ విషయంలో అసలు అదిరిపోద్ది సంక్రాంతి సాంగ్ విషయం కానీ అసలు డ్యాన్స్ అయితే ఎరక్కొట్టేశారు ఇద్దరు కూడా. ఎవ్వరు తగ్గలేదు పక్కా. సో వెంకీ మామని అండ్ చిరు మామని స్క్రీన్ మీద చూడడం నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఎప్పుడెప్పుడు చూస్తానా అని చెప్పేసి వెయిట్ చేసి మరీ చూసాను సినిమా. చాలా బాగుంది. ఎక్కడ కూడా ఓన్లీ కామెడీని చేయాలి, కామెడీ చేసేది జనాలు నవ్వించాలి అంతే తప్ప నేనేం కంటెంట్ లేకుండా ఉండాలి అనేది అయితే కాన్సెప్ట్ లేకుండా, సో కామెడీ చేస్తూ స్టోరీని ప్రాపర్గా రన్ చేస్తూ తన ఏం పని మీద వచ్చాడో, తను ఏం చేయాలనుకుంటున్నాడో, తన ఎమోషనల్ బాండింగ్ ఏంటి అనేది దాన్ని కూడా గుర్తు చేసుకుంటూ ప్రాపర్గా, అంటే ఎక్కడ కూడా బోర్ అనిపించదు. ఏ సీన్ కూడా ల్యాగ్ వస్తుంది ఇంచి కూడా ల్యాగ్ లేదు అన్నది అయితే పక్కాగా ఉంది. ల్యాగ్ అసలు ఇంచి కూడా లేదు. సినిమా పర్ఫెక్ట్ ఉంది. నాకైతే నచ్చింది. ఇది నా పర్సనల్ ఒపీనియన్. నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇంకా 3 సినిమాలు ఉన్నాయి. భర్త మహాశైలకు విజ్ఞప్తి అండ్ నారీ నారీ నడుమ మురారి, అనగనగా ఒక రాజు. సో ఈ 3 సినిమాలు కూడా చూసి సంక్రాంతి విన్నర్ ఎవరో పక్కగా ఫైనల్ చేద్దాం మనం. బట్ ఇప్పుడైతే పక్కా ఎంటర్టైనర్ అనమాట. పక్కా ఎంటర్టైనర్, ప్రేమ కథా చిత్రం గారు. సో ది బెస్ట్ అనిపించింది నాకైతే సినిమా. ఎంటైర్ ఎంజాయ్ చేసాం. వెంకీ మామ వస్తున్నప్పుడు విజిల్స్, కేకలు, ఆ చిరంజీవి ఆ వింటేజ్ స్వాగ్ వస్తున్నప్పుడు, ఫైట్ సీక్వెన్స్ వస్తున్నప్పుడు, లేకపోతే ఆ కామెడీ పంచ్ డైలాగులు వేస్తున్నప్పుడు, వేలలో కేకలు, అసలు అది ఎంజాయ్. అసలు ఫ్యాన్స్కి పండగే, మామూలు పండగ కాదు. సంక్రాంతి, క్రిస్మస్, దసరా అన్నీ వచ్చేసినట్టే ఫ్యాన్స్కి పక్కా పండగే. మన శంకర శివప్రసాద్ గారిది. సో ఇంకా పక్కా సంక్రాంతి ఎంటర్టైన్మెంట్. సో చూడండి థియేటర్కి వెళ్ళి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీకు ఏమనిపించింది అనేది. బట్ నాకు కొంచెం అంటే అది మైనస్ కాదు, బట్ చిరంజీవి గారు ఈ వయసులో ఆ విధంగా ఒక యంగ్స్టర్ లాగా, రామ్ చరణ్ లాగా ఈ వయసులో అంత హెవీ స్టెప్స్ చేయడం చాలా గ్రేట్, చాలా రిస్క్ కూడా, చాలా హార్డ్ వర్క్ కూడా. బట్ ఆయన బేసికల్గా డ్యాన్సర్ అయి ఉండటం, ఆయన డ్యాన్స్లో స్వాగ్ ఇవన్నీ ఉండడం వల్ల ఆయనకి ఈజీ అయింది. అసలు ఈ వయసులో వేయడం అంటే నార్మల్ విషయం కాదు. సో కాకపోతే అక్కడ ఏంటంటే ఈ వయసు పెరగడం వల్ల ఏమవుతుందంటే ఆ స్వాగ్ మన పాత చిరంజీవి, ముఠామేస్త్రి, ఈ ఇంద్ర, జగతి వీరుడు, అతిలోక సుందరి, ఈ మన వింటేజ్ చిరంజీవికి ఉంటుంది స్వాగ్ ఉంటుంది కదా, ఆ స్వాగ్ అయితే కొంచెం బ్యాలెన్స్ తప్పింది అనిపించింది. ఎందుకంటే బాడీ సహకరించట్లేదు అనిపించింది. ఫ్రేమ్లో కనిపించేస్తుంది డీటెయిలింగ్గా ఆ డ్యాన్స్ చేస్తున్నప్పుడు. బట్ దాన్ని అధిగమించి డ్యాన్స్ చేయగలిగారు. దానికి చాలా హ్యాపీ అనిపించింది. సో ఇది గైస్, సాంగ్స్, స్క్రీన్ ప్లే, స్టోరీ, కామెడీ, ఎమోషన్, సాంగ్స్, మ్యూజిక్, ఎడిటింగ్, వాట్ ఎవర్ అన్ని క్రాఫ్ట్లో పక్కాగా ఫిక్స్ అయింది. మరి అంటారు కదా అది హిట్ మిషన్ అని చెప్పేసి, అనిల్ రావుపూడి గారిని హిట్ మిషన్ కాదు, సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ అమ్మ మొగుడు అనే క్యాప్షన్ మార్చేసి సరిపోద్ది. సంక్రాంతి బాక్స్ ఆఫీస్ని కొల్లగొట్టే మొగుడు అని పెట్టేసి సరిపోద్ది. హిట్ మిషన్ అవసరం లేదు ఇంకా. సో మన సంక్రాంతి కూడా వస్తున్నాం అనేది సంక్రాంతి కొట్టేశారు. మళ్ళీ ఇప్పుడు మన శంకర్ వరప్రసాద్ గారిని బాక్స్ ఆఫీస్ కొల్లగొట్టేస్తున్నారు. సో ఇంకా ఈ ప్రపంచం ఎక్కడికి వెళ్తుందో, ఎంత దూరం వెళ్తుందో కూడా చూడాలి. సినిమా అయితే
నాకు 100కి 100% నచ్చింది. సో ఇది గైస్, మీకు ఎలా అనిపించింది సినిమా చూస్తే కామెంట్ చేయండి. నాకైతే సినిమా నచ్చింది.